నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆడివేడిగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణ నుంచి పెద్ద చర్చ అయితే నడుస్తుంది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి నరోత్తం త్రిపురవేణి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు గత ఒక 10-15 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ ఇటు ఆంధ్ర రాష్ట్రం రెండింటి మధ్యలో ఒక యుద్ధమే నడుస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి చర్యకు పది చర్యలాగా కౌంటర్స్ వస్తున్నాయి. అసలు ఏంది మళ్ళీ మధ్యలో తెలంగాణ ఆంధ్ర అనేది అసలు ఎందుకు మొదలైందంటారు? ఎవరి తప్పు ఇక్కడ? తప్పేందంటే ఎవడు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం వాళ్ళ ఒక రాజకీయ వాళ్ళ ఉనికి కోల్పోతుంటే ఏదో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడ నవనిర్మాణ సభ తెలంగాణకు కాదు, ఆయన పునర్నిర్మాణ సభ ఎవరిది? పవన్ కళ్యాణ్ అందుకు వచ్చాడు, నథింగ్ ఎల్స్. ఇప్పుడు బేసికలీ ఏంటి, ఇప్పుడు బెంగళూరు ఇస్ ఎ వెరీ క్లియర్ ఎగ్జాంపుల్. ఇవాళ బెంగళూరు ఒకప్పుడు ఐటీని ఏలిన బెంగళూరు కదా. ఇవాళ బెంగళూరు ఒక ఐటీ కంపెనీస్ ఇంకా కొత్తవి రావా అని చెప్పేసి పాకులాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇలానే జరిగింది అక్కడ. ఇట్లా రాజకీయ దురుద్దేశాలతోటి అక్కడికి వచ్చి ఈ మొత్తం ఈ కంపు చేసి పడేశారు అక్కడ బెంగళూరులో. సో టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ బెంగళూరు, అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ కానీ అక్కడ ఐటీ కారిడార్స్ కానీ బాగా బీభత్సంగా పెరిగిపోయినాయి, ఒక రేంజ్ పెరిగిపోయినాయి. అక్కడ ఉన్న సైంటిస్ట్కి అదొక స్థావరం అది బెంగళూరు అన్నది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, మిగతా రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఆ పరిస్థితి హైదరాబాద్కి తెచ్చుకోకూడదు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ ఒక స్వయలాభాల కోసం ఇక్కడికి వచ్చేసి ఒక డివిజన్, ఒక పోలరైజింగ్ ఆస్పెక్ట్స్ని మాట్లాడేసి డివిజన్ సృష్టించేసి వెళ్ళేదాన్ని యూ షుడ్ నాట్ ఎంకరేజ్. రాజకీయం చేస్తే చేయండి. అంటే తెలంగాణలో ఖచ్చితంగా ఈ భూపుత్రుల ముత్తాతల జాగిరిది, అయ్య జాగిరి కదా, ముత్తాతల జాగిరు. కానీ ఇక్కడ అందరూ బతుకుతున్నారు. తెలంగాణ ఏంటి, తెలంగాణలో అందరికీ ఆహ్వానం ఉంది. ఒక హైదరాబాద్ ఎందుకు ఇంత అభివృద్ధి అంటే ఇట్ ఈస్ బికాస్ ద మల్టీకల్చరల్ సిటీ. యూ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ హైదరాబాద్ ఒక దేశానికి సెకండ్ క్యాపిటల్ చేద్దామన్న ధోరణిలో ఉన్నారు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, అంటే అటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్ ఒక కల్చరల్ స్ట్రక్చర్ అటువంటిది, దాన్ని డోంట్ డిస్టర్బ్. మళ్ళీ ఇంకొక మాట కూడా అనడం జరిగింది, తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా, తెలంగాణ పాకిస్తాన్లో ఉంది, నేను రావాలంటే ఏమన్నా పాస్పోర్ట్ తీసుకోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. గతంలో ఏదైతే కొండగట్టు అంజనకు కూడా నేను డొనేషన్ చేశాను, చాలా మందికి ఇక్కడ నేను హెల్ప్ చేశాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అని చెప్పి ప్రజల మధ్యలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు? ఇటు కాదు, ఇది వాళ్ళకి వీళ్ళకి డొనేషన్ మీ అయ్య జాగీర్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారా ఈ డొనేషన్లు ఇవన్నీ? మీకు సినిమాలో మొదటి సినిమా మీకు తొలి ప్రేమ నుంచి మొన్న ఓజీ వరకు మీకు అన్ని మిమ్మల్ని సినిమాలు ఏ కాస్తో కూస్తో మిమ్మల్ని కాపాడింది నైజాం లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, అది గుర్తుపెట్టుకోండి. మరి పాకిస్తాన్ అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనేవాడు లేడు నైజాం లేకపోతే, అది గుర్తుపెట్టుకోండి. ఒక సినిమాలో మీరు సక్సెస్ అవడానికి ఫస్ట్ మీకు అదే, దాని నుంచి వచ్చిన డబ్బుల్లో మీరు ఏదో డొనేషన్ చేశారు. మీరు ఒక్కళ్ళే, మిగతా అందరూ డొనేషన్ చేసి కూడా చెప్పుకోరు. మీరు చెప్పుకున్న అది మీ సంస్కారం. ఇక్కడ గద్దర్ గారికి నేను కార్ ఇచ్చాను, వాళ్ళకి ఆటో ఇచ్చాను, వీళ్ళకి సైకిల్ ఇచ్చాను, చిన్నప్పుడు అది చేశాను ఇవన్నీ చెప్పుకునేది మీ శైలేమో. కానీ చాలా మంది ఉన్నారు, చాలా మంది కుడి చేతితో చేసేది ఎడం చేతితో కూడా తెలియకుండా చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇప్పుడు పాకిస్తాన్ తోటి పోల్చటం అన్నది అది మీ నైతికానికి వదిలేస్తున్నాను. గతంలో కూడా తెలంగాణ వాళ్ళ జిట్టి తాకింది, కొబ్బరి చెట్టు వెళ్ళిపోయాయి అని చెప్పి అదే ఎందుకు తెలంగాణ అంటే అంత తక్కువ? వీళ్ళకి తెలంగాణ తక్కువ అని కూడా అన్నాను. ఫస్ట్ 2009లో యువరాజ్యంలో ఉన్నప్పుడు ఈయన మంచిగానే మాట్లాడేటప్పుడు తెలంగాణ కోసం, తెలంగాణ సెంటిమెంట్ ఇవన్నీ రాజకీయంగా మాట్లాడాడేమో అప్పుడు. ఇప్పుడు ఏంటంటే చేంజ్ స్టాండ్స్. అవును, కంప్లీట్ ఒక ఏదో సంథింగ్ నిద్రలో వీళ్ళ పిఆర్ టీమో ఏమో కానీ ఇట్స్ ఎ కంప్లీట్ పిఆర్ ఫెయిల్యూర్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఒక ఆంధ్రాలో ఏదో అన్నారు 3-way కాంటెస్ట్లో గెలిచారు, ఒక పొత్తులో గెలిచేసి వచ్చేసారు, దట్ ఈస్ ఫైన్. బట్ మీ పిఆర్ చూసుకోండి, మా తెలంగాణ కానీ మొన్నటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేసినా రివర్స్ ఎందుకు కొడతానని మీరు ఆలోచించుకోండి. కంప్లీట్ పిఆర్ స్టంట్. సోషల్ మీడియా ఈరోజు వరంగల్ పర్యటన ఎలా చూడవచ్చు మరి? అదే కదా మరి, చిన్న పాప గురించి
ఇదేదో మీరు ఒక 10 ఏళ్ళ క్రితం చేశారనుకోండి, అయ్యో మా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి దేవుడు దిగొచ్చాడు. పాప బాబా పాప పాప పాపే కదా బాబు 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 ఇది వరంగల్లో ఇప్పుడు చూడటానికి వచ్చాను బాబు. బాబు ఒకసారి రిపీట్ ఇక్కడ కట్ చేసుకో రంజిత్. ఇప్పుడు ఈరోజు వరంగల్ పర్యటన ఎలా చూడొచ్చు? ఒక బాబు గురించి హెల్త్ బాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. దీని ఎలా చూడొచ్చు? అదే చెప్పేది పాత చింతకాయ పచ్చడి అంటారు దీన్నే ఒక పిఆర్ స్టంట్. బేసికలీ ఒక 10 సంవత్సరాల క్రితం అనుకోండి, అయ్యో ఎంత పెద్ద సూపర్ స్టార్, ఎంత పెద్ద స్టార్ వచ్చాడు ఇక్కడికి చూడటానికి ఇట్లా నుంచి. ఇప్పుడు ఏం లేదు, ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కొంచెం బాగా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి యూ వాంట్ టు డూ పిఆర్ కరెక్షన్. అందుకని యువర్ పిఆర్ టీమ్ అడ్వైజ్ దట్స్ వై యువర్ కమింగ్ హియర్. 19వ తారీఖు ఏదైతే ఇప్పుడు 19వ తారీఖు ఈ నెల 19వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ పెట్టబోతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆఫీస్ కూడా ఓపెనింగ్ రెడీ సిద్ధంగా ఉంది 19వ తారీఖు. దీని ఎలా చూడొచ్చు? అంటే తెలంగాణ మీ అయ్య జాగిర్ అన్న తర్వాత ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేస్తుండు. అదే నిన్న అదే ట్రంప్ గారు, తర్వాత ఈయన ఎవరు జో బైడెన్, తర్వాత యూరోపియన్ పార్లమెంట్లో కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు ఈ విషయము. తర్వాత కేసీఆర్ గారు, మొన్న చంద్రబాబు గారు కూడా మొత్తం మోడీ గారు వీళ్ళందరూ దేశవ్యాప్తంగా ఇది చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ఏదైనా ఉందా, ఇక్కడ పెద్ద సునామీ వచ్చేస్తుంది, తమిళనాడు వరకు పాకిపోతుంది, ఎక్కడ ఆఫ్రికా వరకు, ఆఫ్రికా ఖండం శ్రీలంక వరకు వెళ్ళిపోద్ది, ఏదైనా మామూలు విషయమా, ఫ్లైట్లు వేసుకొని వచ్చేస్తారు. ఎందుకు మొన్నటి వరకు 3 ఎలక్షన్స్ నిలబడితే దిక్కు లేదు, దివానా లేదు. ఆంధ్రప్రదేశ్లో నుంచుంటే సింగిల్గా నుంచుంటే అక్కడ దిక్కు లేదు, దివానా లేదు. ఏదో పొత్తులో నుంచుని గెలిచేసి 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను ఆఫీస్ పెడుతున్నాను, ఆఫీస్ పెట్టేసి పెద్ద ఏదో అయిపోతుంది, అందరు నన్ను భయపడుతున్నారు. ఈ సొల్లు వాక్యాలు మానేసి ఒకటి అడగదలుచుకున్నాండి మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని. తెలంగాణలోకి వచ్చి రాజకీయం చేస్తాం, తెలంగాణ మీ అయ్య జాగిరి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. తూనీలో ఒక పాప, చిన్న పాప మిస్ అయ్యి ఇప్పటికి 10 రోజులు 12 రోజులు కావస్తుంది, ఇప్పటి వరకు దొరకలే అమ్మాయి. మరి ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? దీనిపై మీరేమంటారు? అదే ఇప్పుడు ఆంధ్రలో లిటరల్లీ 12 రోజులు అవుతుంది ఆ పాప దొరకకుండా. బేసికలీ ఇట్ ఇస్ బేసికలీ అన్ ఇష్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది హోలిస్టిక్గా చూసుకుందాము. అది పాప ఎవిడెన్స్ లేదు, ఏమైందని తెలియట్లేదు, సీసీటీవీలు లేవు, ఒక కుక్క దొరికింది, ఆ కుక్కకి ఇది కట్టేశారు, GPS పెట్టి వెనక పంపించారు, ఒక ఎవిడెన్స్ కొంత కలెక్ట్ చేశారు, బట్ అయినా ఆచూకీ ఏం తెలియట్లేదు. కుక్క కూడా చనిపోయింది. ఇప్పుడు ద ఓన్లీ రిమైన్స్ ఏంటి, ఇప్పుడు ఆ కుక్క ఎక్కడి వరకు ఆఖరి వరకు ఎక్కడెక్కడికి వెళ్ళింది, దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఇప్పుడు కుక్క పోస్ట్ మార్టం ద్వారా విషం పెట్టి చంపారా, ఎట్లా చంపారు, ఒకవేళ చచ్చిపోయింది, ఎందుకంటే ఘాటు కూడా ఉందంట కుక్క మీద. ఒకవేళ మనుషులు చంపారా లేకపోతే వేరే ఏదైనా యానిమల్స్ కొరికి చంపినాయా, వీ డోంట్ నో. అది ఇప్పుడు తెలుస్తుంది. బేసికలీ ఇట్స్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎనీవేర్, ఈవెన్ తెలంగాణ కూడా అనుకుందాము, ఆల్ ఓవర్ ఇండియా అనుకుందాం. CCTV అన్నది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇట్స్ ప్రాథమిక ఒక మన సెక్యూరిటీ అన్నది ప్రతి సిటిజన్ ఒక రైట్, ప్రాథమిక హక్కు. మీకు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూసారంటే ప్రతి ఒక్క సిటిజన్కి ఇంత జనాభాకి ఇంత పోలీసులు ఉంటారు. మన దేశంలో సాధ్యం కాదు అంత శాలరీస్ ఇచ్చి అంతమంది పోలీసులు పెట్టడానికి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? ఇప్పుడున్న టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు AI ఉంది, యూ ఇన్స్టాల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. CCTV, నో డార్క్ జోన్ ఎంటైర్ తెలంగాణ, నో డార్క్ జోన్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాల్లో చెయ్యండి. ఎవ్రీవేర్ CCTV, మూవింగ్ బస్సెస్ కానీ మూవింగ్ ట్రైన్స్ కానీ అన్నిట్లో ఇంప్లిమెంట్ చేశారనుకోండి, పెద్ద పర్సోనల్ కూడా అవసరం లేదు. AI కెన్ మేనేజ్ ఇట్ విత్ లిమిటెడ్ పర్సోనల్, లిమిటెడ్ ఒక సెంట్రలైజ్డ్ ఆఫీస్ తోటి కూడా యూ కెన్ మేనేజ్ ద ఎంటైర్. ఇప్పుడు దుబాయ్ కూడా అదే చేస్తున్నారు, ఫారెన్ కంట్రీ. అండ్ ఇట్ ఇస్ నాట్ పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఇది బేసిక్ చిత్తశుద్ధి ఉండాలి. ఇది ఉంటే ఒకవేళ ఈ ఎవిడెన్స్ ఉంటే, ఒక సామెత అంటారు ఇంగ్లీష్లో, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు క్యూర్ వెనక పాకులాడుతున్నామా, పోలీసులు పాపం ప్రెషరు ఏం చేస్తారు, వాళ్ళకి ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ CBI ఆఫీసర్ల నెత్తి నోరు బాదుకుని, వాళ్ళకు ఒక లిమిటేషన్స్ ఉంటుంది కదా, బట్ దే ఆర్ స్ట్రగలింగ్. ఇట్స్ బికమింగ్ ఇది బేసిక్గా ఇదేంటి ఫెయిల్యూర్ ఎక్కడ? ఫెయిల్యూర్ ఇస్ విత్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ మెజర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ మెజర్స్. ఈ ఒక CCTV అన్నది
మ్యాండేటరీ అండ్ ప్రతి చిన్న షాప్ నుంచి ప్రతి వీధి ప్రతి చోట నో డార్క్ జోన్ ఉంటే అది ఏంటి యూ కెన్ క్వశ్చన్ ఇట్, ఏఐ విల్ డిటెక్ట్ ఇట్, ఏఐ ఆటోమేషన్ విల్ డిటెక్ట్ ఇట్, ఇది డార్క్ ఫ్రీ, ఈ సీసీటీవీ పనిచేయట్లేదు, టేక్ యాక్షన్. లా అండ్ ఆర్డర్ అన్నది కంట్రోల్లోకి వస్తుంది వితౌట్ మచ్ ఆఫ్ పెద్ద పోలీస్ పర్సోనల్ ఇంక్రీజ్ లేకుండా. లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి వస్తే మొత్తం ఇట్ విల్ బికమ్ పీస్ఫుల్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్, ప్రోగ్రెస్ ఫాస్ట్గా అవుతుంది. ఇటువంటి అల్లకొల్లాలు ఉండవు, ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. అందుకు తీసుకోవాల్సింది ఎవరు మెజరు? గవర్నమెంట్ తీసుకోవాలి. అది చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఒక చిత్తశుద్ధి దీని మీద, ఒక బేసిక్ ఆ మాటలు ఈ మాటలు, ఇది పొలిటికల్గా ఈ మాటలు ఆ మాటలు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇది మాట్లాడమనండి, ఆ మాటలు ఈ మాటలు ఇవి కాకుండా వెళ్ళి సీసీటీవీస్ ఇంప్లిమెంట్ చేయమనండి. 80% ఆఫ్ సీసీటీవీస్ ఇన్ ద కంట్రీ ఆర్ నాట్ వర్కింగ్. వై? ఎవరి కోసం? ఇట్ షుడ్ వర్క్. అది మ్యాండేటరీ. ఒక పబ్లిక్, నేను మీకు ఓటేసాను, నా ఓటు హక్కు, నాకు సెక్యూరిటీ మీరు కల్పించాలి, అది మీ బాధ్యత. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, బయటికి నాకు సీసీటీవీ లేదు, క్రైమ్ జరిగిందంటే సీసీటీవీ లేకపోతే ఎవరిది బాధ్యత? మీది కదా. మీకు అందుబాటులో లేదంటే పర్వాలేదు, ఇప్పుడు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంప్లిమెంట్ ద టెక్నాలజీ. అది హైదరాబాద్ ఈజ్ అ హబ్ ఫర్ ఐటీ. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇంకెక్కడ ఇంప్లిమెంట్ చేయలేరు. హైదరాబాద్లో చేయండి, ఆంధ్రాలో చేయండి, మొత్తంతో లెట్ దిస్ బికమ్ అ మోడల్, లెట్ దిస్ 2 states బికమ్ మోడల్ స్టేట్స్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజకీయం, ఎవరైతే ఇప్పుడు రాష్ట్రంలో పాప మిస్సింగ్ కేసు ఏదైతుందో దాని మీద ఫోకస్ పెట్టండి. తెలంగాణలో మీరు ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పోటీ చేస్తూనే ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేశారు, చాలా మొన్న అన్నిటికీ మద్దతు ఇచ్చారు, పోటీ చేశారు. మీరు అక్కడ ఫోకస్ చేయండి. ఇక్కడ కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ అక్కడ ఫోకస్ పెట్టండి. ఇక్కడ వచ్చి కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కావాలని పంతానికి ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇది మీరే ఒకసారి తెలుసుకోవాలి. మరి అదే పార్టీ ఆఫీసు మీరు ఎక్కడైనా పెట్టుకోండి, అవును, ఇక్కడ వాగా బార్డర్లో కూడా తెరుచుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. బట్ మీరు ఎక్కడైతే ఎన్నుకున్నారో ప్రజలు వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేస్తారు. అక్కడ చేయండి. న్యాయం చేసేసి మీరండి. అక్కడ సూపర్ 6, ఇప్పుడు సూపర్ 6 అమలు అయ్యిందా మీరు అడగండి. మీరు ఎంతైనా మాట్లాడచ్చు, ఓటర్ నుంచి ఎంతైనా మాట్లాడచ్చు. మీరు అమలు అయ్యిందా, ఓర నిరుద్యోగ భృతి ఏమయ్యింది, ఇచ్చారా, మీరు డీటెయిల్స్ పెట్టండి. కాదు మీరు ఇప్పుడు స్త్రీ స్కీము, అది ఆడబిడ్డ స్కీము, అది ఏమైంది, పెట్టారా, 1500 per month అన్నారు, 18,000 per year ఇచ్చారా, డేటా బయట పెట్టండి. మీరు ఎల్పిజి సిలిండర్స్ ఒక సైకిల్ ఇచ్చారు, వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2 సైకిల్స్ ఇవ్వాలి కదా, 6 ఇవ్వాలి, 3 ఇచ్చారు, ఇచ్చారా, అది బయట పెట్టండి. అన్నదాత సుఖీభవ, మీరు 20,000 ఇస్తానన్నారు ప్రతి సంవత్సరము, 2 సంవత్సరాలు అయింది, కంప్లీట్గా 40,000 ఇచ్చారా, అది బయట పెట్టండి. ఇట్లా చాలా. అమ్మ ఒడి మీరు వచ్చేసి ఇంట్లో ప్రతి బిడ్డకి ఇస్తానన్నారు, పుట్టిన ప్రతి బిడ్డకి ఇస్తానన్నారు, ఎలక్షన్ మొత్తం క్లియర్గా. మీరు ఒకసారి ఆ మాట మార్చి ఒకరికే అన్నారు. ఇప్పుడు ఆ ఒకరికి ఇచ్చే దాంట్లో కూడా 13,000 ఇస్తున్నారు, 2,000 ఏమో స్కూల్ డెవలప్మెంట్ అని పెట్టారు. అది కూడా ఒప్పుకుంటాము. బట్ అదైనా పూర్తిగా ఇచ్చారా? 2 సంవత్సరాలు అవుతుంది. ఒక సైకిల్ ఇచ్చారు, ఇచ్చేసి సిచ్యువేషన్ ఇట్లా ఉంది ఎక్స్ప్లెయిన్ చేసుకుని కరెక్ట్గా ఓపెన్ ట్రాన్స్పరెంట్గా వెళ్ళేది పోయి ఇంకా ఎదురు దాడికి దిగుతారా? అడిగే వాళ్ళని ప్రశ్నలు అడగకూడదు, ప్రశ్నించకూడదు అని మీరెవరు అందరు గొంతులు నొక్కటానికి? ఇప్పుడు ఎట్లా సైనికులు కూడా, జన సైనికులు కూడా మనం ఏదైనా చేసామంటే కింద కామెంట్స్ ఉంటాయి. అదే చదువుకోలేని కామెంట్స్. ఇప్పుడు ఎవరైతే ఒక జర్నలిస్టు ఇప్పుడు శ్రీ మీద కానీ, లేదంటే ఒక నిరుద్యోగి ఆస్మా ఆ అమ్మాయి మీద కానీ దారుణమైన కామెంట్లు. అదే వీళ్ళు ఎవరు ఏంటి మొత్తం డీటెయిల్స్ కూడా పీపుల్ షుడ్ ఇన్వెస్టిగేట్. ఏంటి ప్రశ్నిస్తే తప్ప ఏంటి దాడులు, ఏంటి ఎవరిని దాడులు చేస్తారు, ఎక్కడ దాడులు, ఏంటి ఏమనుకుంటున్నారు అంటే కామెంట్ల రూపంలో మరి దారుణంగా పెడతారు. కామెంట్లు ఒకటే కాదు, అదే ఫోన్స్ వెళ్తున్నాయంట వాళ్ళకి వీళ్ళకి. కొంతమంది ఏమో వచ్చేసి వాళ్ళు నరుకుతా చంపుతా, నువ్వు మీడియాలో మాట్లాడి ఫేస్బుక్ లో కూడా వీడియోలు డిలీట్ అయిపోతున్నాయి పవన్ కళ్యాణ్ నుంచి. ఫోన్లు చేయటాలు వెనకాల ఏంటి అసలు? ప్రజాస్వామ్యమా ఏంటి? లేకపోతే మీరు ఇప్పుడు భయపడి పారిపోతున్నారా? చూద్దాం. భయపడుతున్నారంటే ఇవన్నీ చేయొచ్చు. మీరు భయం లేదు అంటే ఫేస్ చేయండి, ఫేస్ ద ప్రెషర్, ఆన్సర్, బీ ఆన్సరబుల్ టు ద పీపుల్. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజలకి మీరు బదులు చెప్పేసి వెళ్ళండి. కాదు ఇప్పుడు మేము ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు జరిగింది ఎలక్షను, అక్కడ విజయ్ గారు ఫ్యాన్స్, విజయ్ గారు గెలిచారు, ఈ స్థానంలో ఉన్నారంటే ఏకైక కారణం వాళ్ళ ఫ్యాన్స్. 90% రిజల్ట్ వాళ్ళ ఫ్యాన్సే. ఎందుకంటే ఈ గత 15-20 సంవత్సరాలుగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ని పెట్టి ఒక వరద వచ్చినా,
ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా, ఒక పోలీస్ కేసు అయినా, ఏమైనా కూడా వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళి మేము విజయ్ ఫ్యాన్స్ అసోసియేషను, తలపతి ఫ్యాన్స్ అసోసియేషను అని చెప్పి ఏదో వాళ్ళకి వీలైన సహాయం చేసి వచ్చేవారు. అవన్నీ పండినాయి ఇవాళ కరెక్ట్ 3-way కాంటెస్ట్ కరెక్ట్గా వచ్చి ఆయన సీఎం చేశారు. అంటే సీఎం అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలా హెల్పింగ్ చేశారు, చేయలేని మనం అనట్లేం కానీ అది హెల్పింగ్ చేశారంటే మీరు ఫ్యాన్స్ని ఏం చేస్తున్నారు? మీకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇప్పుడు విజయ్ గారికి మీకన్నా ఎక్కువ ఏం కాదు, మీకు ఆల్మోస్ట్ ఆయన కన్నా టు అన్ ఎక్స్టెంట్ ఈవెన్ బెటర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ నెట్వర్క్ ఎక్కువ ఉంది. బట్ వాట్ ఆర్ యూ టెలింగ్ యువర్ ఫ్యాన్స్? ఎంత మంచి పనులు చేయొచ్చు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఇక్కడ ఉంది, వెళ్ళి నా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి వెళ్ళండి, ఇది చేయండి, అదేంటో చూద్దాం, వాళ్ళకి న్యాయం జరిగేలా చూడండి అని చెప్పి అలా నిలబడతారా? లేకపోతే ఎవరినైనా మీడియాలో ప్రశ్నిస్తే ఇది మాట్లాడితే మీరు వీళ్ళని ప్రోత్సహిస్తారా? కాదు, మీరు ఇట్లా మాట్లాడండి, అట్లా మాట్లాడండి, మీరు ప్రోత్సహిస్తున్నారు లేదా? ప్రతిసారి ఇప్పుడు కాదు కదా, గత 10-15 ఏళ్ళుగా జరిగే కథ ఇదే కదా. ఎవరు ఏం మాట్లాడినా ఒకసారి ఏంటి పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినా ఇదే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానికేమో కొంతమంది ఏమో మాట్లాడతారు మీడియాలో, పోసాని కృష్ణమురళి గారిని మేము వెళ్ళి కొట్టొచ్చాము అని. ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉన్నాయా ఏంటి? మీరు కూడా మనుషులే, అందరిలాగా మనుషులే. ఏదో దేవుడు ఏదో కొంచెం మీకు ఏదో కొంచెం ప్రత్యేకంగా కొంచెం పాపులారిటీ ఇచ్చారు, మీరు ఒక పొజిషన్లో కూర్చున్నారు. బట్ డోంట్ ఫర్గెట్ దట్ యువర్ ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ ఎనీవన్ ఎల్స్. ఇట్లా ఫ్యాన్స్ వీళ్ళందరినీ మీరు కంట్రోల్ చేయకపోతే ఆ పాపం అంతా మీకే చుట్టుకుంటుంది. ఎంతమంది బాధపడుతున్నారు పిచ్చిగా. ఏంటది? మీతో ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్లు మర్యాదలు ఉండవా? మీరు 10 అంటే 100 అనగలుగుతారు. ఏదో చూసి ఆగుతున్నారు. ఇంకా మీరు ఇట్లానే శైలి ఇట్లానే మొదలైందంటే ఇంకా 10 రెట్లు మాట్లాడతారు. మీరు ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ కాదు, ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకోండి. ప్రజలతోటి మీకు పొత్తు లేదు అంటే మీరు 100 పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసినా దానికి ఏ ఒక ఫలితం ఉండదు. మీరు రాజకీయ పొత్తులు, ఈ పొత్తులు, ఆ పొత్తులు, అవసరమైనప్పుడు క్యాస్టు, అవసరమైనప్పుడు రిలీజను, అవసరమైనప్పుడు ప్రాంతము, అవసరమైనప్పుడు మీకు ఏ థాట్ వస్తే ఆ థాట్ మీద వెళ్ళటం, పయనించడం కాదు. మీరు ఒక విజను, ఒక చిత్తశుద్ధి, ఒక క్లారిటీ తోటి మీరు అప్రోచ్ అవుతే ఏ జనాలేంటి, ఏ రాష్ట్రంలో అయినా ప్రతి వాళ్ళకి ఆహ్వానం ఉంది. ఎవరైనా వెళ్ళి ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు.